అప్పుడు సైంటిస్టులు చేసేవాళ్ళు. అమెరికా వాళ్ళు కూడా మూడింటి పంపించారు. ఈ గ్రహణానికి ముందు ఎలా ఉంటుంది పొజిషన్ అన్నది ఒక రాకెట్ ని, గ్రహణం జరిగేటప్పుడు ఎలా ఉంటుంది అనేది, గ్రహణం తర్వాత ఎలా ఉందని 3 స్పేస్ రాకెట్లు పంపించారు. అంటే వాతావరణంలో పరిశోధనలు చేయడానికి, జంతువులు పక్షుల యొక్క కదలికలు, వాటిలో మార్పు, వాతావరణంలో మార్పు, వీటన్నిటి మీద కూడా మన ఆదిత్య 11 ఉపయోగించుకున్నట్టు వాళ్ళు కూడా 3 స్పేస్ రాకెట్లను పంపించారు. ముందెలా ఉంటుంది, ప్రెసెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అనేది డౌట్. ఏంటంటే గ్రహణం జరుగుతున్న సమయంలో పరిశోధించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందా మరి? అది హాని, మరి ఇంకా హాని కాదా, డేంజరస్ కాదా? ఇంకా బెటర్. యాక్చువల్గా మన ఆదిత్య 11 వరకు వచ్చినట్లయితేనేమో అంటే హాని గురించి మాట్లాడితే ఒకటేనండి. ఇప్పటిదాకా ఎన్నో పరిశోధనలు జరిగినాయి. అడిగానంటే గ్రహణం అంటే అందరికి నెగిటివ్ పాయింట్, సింపుల్ గా నెగిటివ్. ఇప్పుడేంటి, ఇప్పుడు సూర్యుడి మీద ఇంకా మీరు క్యూరియస్ ఎందుకు చూస్తున్నారు? ఈ టైంలో అన్ని షట్ డౌన్ చేసుకొని ఇంట్లో కూర్చోవాలి కదా. ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది అండి. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇప్పుడు ఖగోళ శాస్త్ర ప్రకారంగా చూసుకున్న విధానం వాళ్ళ ఆలోచనలు వేరు. Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि इट विल बी ए पीस ऑफ केक, उसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर. It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. ఇక్కడ మన సనాతన ధర్మ ప్రకారంగా చూసుకుంటే మాత్రం పాజిటివ్ ఎనర్జీస్ అనేది బాగుంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న వరకు నేను ఆన్సర్ చేయాలి అంటే కనుక ఒకటండి, గ్రహణాలు ఇవేమీ కొత్తగా ఈ రోజు జరగట్లేదు, వందలాది సంవత్సరాలుగా జరుగుతుంది. ఎన్నో శాస్త్రవేత్తలు ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు. ఇప్పటిదాకా చేసిన పరిశోధనలో ఎక్కడ కూడా ఈ గ్రహణం వల్ల ఏదో దుష్ప్రభావం ఉంటుంది, గ్రహణ సమయంలో కొన్ని విషకిరణాలు బయలుదేరుతాయి, ఇట్లాంటివి ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. ఇది కనుక నిజంగా నిరూపణ అయ్యి ఉంటే ఈ పాటికి మనకు WHO ఒక హెచ్చరిక చేసేది. ఎలా అయితే కరోనా వచ్చినప్పుడు మీరందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని ఎలా అయితే చెప్పారో, గ్రహణం వస్తుంది జాగ్రత్త, విషకిరణాలు వస్తున్నాయి. అదే కాకుండా మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందండి. నిజంగా గ్రహణాల వల్ల ఫుడ్ కనుక స్పాయిల్ అయితే దానికి చర్యలు తీసుకోమని చెప్పేవారు. మరి ఎప్పుడు తీసుకోలేదు కదా.